ఓం నమో వెంకటేశాయ. 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. ఈ వీడియోలో వాడపల్లి ఎలా వెళ్ళాలి, అష్టోత్తర పూజ టికెట్స్ అనేవి ఫోన్లో ఎలా బుక్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. హైదరాబాద్, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, విజయవాడ నుంచి వచ్చినా సరే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చినా సరే, రాజమండ్రి స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ చేరుకుంటే వాడపల్లి ఈజీగా వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి వచ్చినా రాజమండ్రి వచ్చి వాడపల్లి వెళ్ళాలి. రాజమండ్రి స్టేషన్ నుంచి వాడపల్లికి బస్సులు అనేవి అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి శనివారం స్పెషల్ బస్సులు అనేవి ఉంటాయి. బస్ స్టాండ్ నుంచి కూడా వాడపల్లికి స్పెషల్ బస్సులు అనేవి ఉంటాయి. సాటర్డే కాకుండా సండే నుంచి ఫ్రైడే వరకు అయితే రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా బస్సులు అనేవి వాడపల్లికి ఉంటాయి. ఆటోస్ అనేవి వాడపల్లికి ప్రతిరోజు కూడా ఉంటాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాప్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే వాడపల్లికి అవైలబుల్గా ఉంటాయి. టికెట్ అనేది 70 రూపీస్ ఉంటుంది ఆటోకి. ఈ ఆలయానికి రూట్ అనేది ఎలా ఉంటుందంటే, రాజమండ్రికి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అనేది ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో వాడపల్లి అనే గ్రామంలో ఈ ఆలయం అనేది ఉంది. రాజమండ్రి నుంచి బొబ్బర్లంక, ఆత్రేయపురం, లొల్ల మీదుగా 30 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. వేరే రూట్ ఏంటంటే రావులపాలెం నుంచి ఓవలంక, లొల్ల మీదుగా వాడపల్లి 10 కిలోమీటర్లు వస్తుంది. రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళిపోయే వాళ్ళు రావులపాలెం నుంచి కూడా వాడపల్లికి బస్సులు అనేవి ఉంటాయి, వెళ్ళొచ్చు. ఫ్రైడే నుంచి సండే వరకు కూడా రాజమండ్రి నుంచి అరగంటకి ఒక బస్సు ఉంటుంది. అదే సాటర్డే అయితే బస్ ఫిల్ అయిపోగానే ఇంకో బస్సు రెడీగా ఉంటుంది. బస్ టికెట్స్ అనేవి రాజమండ్రి నుంచి వాడపల్లికి 45 రూపీస్ ఉంటుంది. స్పెషల్ బస్ అయితే 50 రూపీస్, ఆటో అయితే 70 రూపీస్. ఈ వాడపల్లికి వైజాగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ పూరి, తిరుపతి మరియు జన్మభూమి ట్రైన్స్ అనేవి ఉంటాయి. జన్మభూమి ట్రైన్ దువ్వాడ స్టేషన్ లో 6:45కి వస్తుంది. రాజమండ్రి 9:40కి వెళ్తుంది. మనం 11 కల్లా వాడపల్లి వెళ్ళిపోవచ్చు. బస్ అనేది మనకి వాడపల్లి వెళ్ళగానే టెంపుల్ పక్కనే ఆఫ్ చేస్తారు. మనం డైరెక్ట్ గా టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. టెంపుల్ లోపలికి వెళ్ళాక దర్శనంకి సాటర్డే అయితే 4 అవర్స్ టైం పడుతుంది. ప్రదక్షిణాలకి 1 అవర్, టోటల్ గా 5 అవర్స్ టైం పడుతుంది. సండే నుంచి ఫ్రైడే వరకు అయితే టోటల్ గా అన్ని కూడా ఒక 1 అవర్ లో కంప్లీట్ అయిపోతాయి. దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేయాలనుకుంటే అక్కడ నుంచి వైజాగ్ అయితే ఒక బస్ అనేది వేశారు. అది టైమింగ్ చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ విజయవాడ కూడా ఒక బస్ అనేది ఉంటుంది వాడపల్లి టెంపుల్ నుంచి. లేదు మనం రాజమండ్రి వచ్చి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కేస్తాం అనుకుంటే ట్రైన్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ మనకి జన్మభూమి అనేది ఉంటుంది 3:20కి. ఈ ట్రైన్ లేట్ అవుతుంది కాబట్టి మనం అందుకోవచ్చు, తొందరగా వస్తే మాత్రం అందుకోలేము. దాని వెనకాలే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది 4:35కి. ఈ ట్రైన్ తర్వాత విశాఖపట్నం వీక్లీ అని 4:45కి ఒక ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ లో ఏదో ఒక ట్రైన్ అనేది అందుకుంటే మనం వైజాగ్ అనేది మనం వచ్చేయచ్చు. మళ్ళీ మనం దువ్వాడ వచ్చేసరికి 8:40 ఇలా టైం పడుతుంది. జన్మభూమికి జనరల్ టికెట్ ఒకరికి రాజమండ్రి వరకు 90 రూపీస్, రిజర్వేషన్ చేయించుకుంటే 127 అలా పడుతుంది. రిజర్వేషన్ చేయించుకోవాలి అనుకునేవారు నెక్స్ట్ సాటర్డే వెళ్ళాలనుకుంటే ఈ సాటర్డేనే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. సాటర్డే ఈవినింగ్ కూడా టికెట్స్ అనేవి ఉండడం లేదు, ఎర్లీ మార్నింగే చేసుకోవాలి. ఇలా అయితే వెళ్ళి రావచ్చు. ఒక ప్లానింగ్ అనేది వేసుకోండి వెళ్ళాలనుకునే వాళ్ళు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, వాడపల్లి గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు కనుక్కొని మరీ చెప్తాను. ఇప్పుడు అష్టోత్తర పూజ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఎలాగా, అది మన ఫోన్లో ఎలా బుక్ చేసుకోవాలనేది చూద్దాం. మనం ఏపీ టెంపుల్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఆరెంజ్ కలర్లో. మనకి ఇక్కడ 3 గీతలు ఉన్నాయి కదా, అదే హోమ్. ఆ గోపురం పక్కన ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేసుకొని ప్రత్యక్ష సేవ టికెట్స్ అనేవి క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఫోన్ నెంబరు, పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఫోన్ నెంబరు, పాస్వర్డ్ని ఇవ్వచ్చు. సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ మనము టెంపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాడపల్లి టెంపుల్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి చూడకండి, ఎండింగ్ కంప్లీట్గా వచ్చేసి పైకి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే వాడపల్లి తొందరగా దొరికేస్తుంది. పైనుంచి చూస్తే అంత తొందరగా దొరకదు, కింద నుంచి అయితే తొందరగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది వాడపల్లి. ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే మనకు ఆ టెంపుల్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అక్కడ క్లిక్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్ అష్టోత్తర పూజ 150 రూపీస్ అని కనిపిస్తుంది కదా, ఆ పక్కనే బుక్ నౌ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసుకుంటే మనం ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అక్కడ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సెలెక్ట్ డేట్ అని కనిపిస్తుంది కదా, ఆ డేట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. చూడండి, రెడ్ కలర్ లో ఉన్నవన్నీ అయిపోయినట్టు, ఆరెంజ్ అంటే ఆల్మోస్ట్ బుక్ అయినట్టు, గ్రీన్ ఏవైతే ఉన్నాయో అవి మనం బుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సాటర్డే అయితే బుకింగ్ అవ్వదు. ఆ గ్రీన్ లో ఉన్నవి ఏ స్లాట్స్ మనకు కావాలి అనేది చూసుకొని ఒకసారి బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మన డీటెయిల్స్ అన్ని అడుగుతుంది, ఫిల్ చేయండి. ఎంతమందికి అయితే ఎంతమందికి, నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు. ఇద్దరు పర్సన్స్ కి పెట్టారంటే ఇద్దరు ఆధార్ కార్డ్స్ నెంబర్స్ అడుగుతుంది. ఇద్దరు ఆధార్ కార్డ్స్ నెంబర్స్ కూడా ఇవ్వాలి. మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక గోత్రం కూడా అడుగుతుంది. అది కానీ కొంచెం రాంగ్ కొట్టారంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఆ గోత్రం కొంచెం కరెక్ట్ గా ఇయర్స్ బిలో పిల్లలకి టికెట్ అనేది ఫ్రీ ఉంటుంది. స్లాట్స్ అనేవి ఇలా ఉంటాయి. చూడండి, ఆ రోజు నేను 29 సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి స్లాట్స్ 67, 78, 9 to 10 మాత్రమే ఉంది స్లాట్. అందులో ఎన్ని టికెట్స్ అవైలబిలిటీ ఉందో కూడా కనిపిస్తుంది. మనకి ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలి. అంటే మనం ఆ టైంకి వెళ్ళగలమా లేదని చూసుకొని ఆ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫిల్ చేయండి అన్నీ కూడా. ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. అంటే మనం ఏ ప్రూఫ్ అయితే ఇవ్వాలనుకుంటామో ఆ ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇచ్చుకోవాలి. కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాక కిందన ఒక చెక్ బాక్స్ వస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని నోట్లో. దానికి క్లిక్ చేసుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది. చూసుకోండి, అందులో ఏ స్లాట్, ఏ టైము అన్నీ ఉంటాయి. డెవోటీస్ డీటెయిల్స్ అని కిందన మనం ఎంతమంది నేమ్స్ ఇచ్చామో అవి కూడా ఉంటుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అన్న కిందన ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనం పేమెంట్ చేయడానికి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఏ మెథడ్లో పేమెంట్ చేయాలనుకుంటే ఆ మెథడ్లో పేమెంట్ చేసేస్తే అయిపోతుంది. బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. మనకు ఒక మెయిల్ కూడా వస్తుంది. మనం దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని పట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. లేదా ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటాను అంటే ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకటి, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. చూడండి, ముందు వీడియోలో పెట్టాను. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా కానీ వాళ్ళు బుక్ చేస్తారు.